ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురుచరిత్ర యొక్క ప్రాశస్తాన్ని సాయిబాబా తెలియజేశారు. దాని పారాయణ కుసాబావును పవిత్రుణ్ణి చేసి సద్గురు కృపకు పాత్రుణ్ణి చేసింది. సాటేకు హేమద్బంతుకు కూడా అట్టి శ్రేయస్సునే ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానా మహారాజ్ వారందరికో ఈ గ్రంథ పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపకు పాత్రులను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో తెలియజేసిన గ్రంథము అదొక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులైన తర్వాత వారి దివ్యలీలలు విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తప్పిస్తూ గాన్గాపురం చేరాడు. అతనికక్కడ సిద్ధుడనే యోగి రూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనమిచ్చారు. నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధయోగి ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురుచరిత్ర గురించి తెలియజేశాడు. శ్రీ గురుచరిత్రకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా లోకానికి శ్రీ సాయిబాబా ఎన్నో ఆధ్యాత్మ రహస్యాలు సూచనగా తెలియజేశారు. సాధకులు నామధారకునిలాగా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలన్న బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఆ లీలలను గురించి, ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తపిస్తాడు. అప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో స్వప్న దర్శనం ఇస్తారు. తరువాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్లు మహనీయులందరి అనుభవము అలాగే ఉంది. సూఫీ సంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించాల్సిన గురువెవరో తెలియజేయమని ప్రార్థిస్తాడు. సకాలంలో ఆ మహనీయుడు ఆ విషయము వారికి స్వప్నంలో తెలియజేస్తారు. ఇది ఉత్తమమైన మార్గం కాబట్టే శ్రీ సాయి దానికంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కూడా వెనక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగా స్వప్న దర్శనం ఇచ్చిన తర్వాత వారిని షిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు రప్పించుకున్నారు. ఈ విషయము మనము శ్రీ సాయి సందర్శనం అనే అధ్యాయంలో గమనించాము. అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో ముఖ్యము. అలాగే ఒక సాధకుడు యోగం అభ్యసిస్తుంటే దూరదృష్టి లభించింది. దూరాన తన యంత్రశాల తగలబడుతుంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడీ వచ్చినప్పుడు బాబా, ఎందుకా ప్రదర్శనలు చూస్తావు, నేనెప్పుడు అలా చెయ్యను, అది ఎవరికీ తగదు అన్నారు. ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇలాంటి శక్తులు సాధకులను, ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తాయి. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించటము అతనికి, లోకానికి కూడా కీడు చేస్తుంది. సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయా, బ్రహ్మము మొదలైన పెద్ద మాటలు వల్లించలేదు. సామాన్యులకు అవి నిరుపయోగమే కాకుండా అహాన్ని కూడా పెంచుతాయి. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవర్చుకోవటమే ధర్మమని, దాన్ని సాధించకుండా సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చెడతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. సాయి వెనక చెప్పిన మామిడిపోత వలె మనం సద్గురు భక్తి నుంచి మధ్యలో రాలిపోకుండా, మరుజన్మలో దుఃఖం కలగకుండా వారి యొక్క ఉపదేశాలు ఉపకరిస్తాయి. సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాము. ఒకసారి అంజన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగుణమేరు నాయక్ ఇంట్లో దిగాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించి మాట్లాడుకుంటున్నారు. తరువాత మధురదాసు మసీదుకు వెళ్ళగానే బాబా చిరాకుగా, ఏమిటి సుగుణ్ అంటున్నాడు అన్నారు. తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు. దుష్ప్రచారము దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే. అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడుచేసి పుణ్యం అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరొకరి గురించి అపవాదులు కల్పించి వారి మనసులు విరిచేయాలని తలచాడు. తరువాత అతడు బాబా లిండీకి వెళుతుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి, అది మలమెంత ప్రీతిగా తింటుందో చూసావా, సాటివారి గురించి అపవాదులు కల్పించటము అలాంటిదే. క్రమంగా మనలను సాటివారు ఏవగించుకుంటారు. అంతేకాదు, మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు వస్తాయి. ఇక షిరిడీ యాత్రల వలన మనకేం ప్రయోజనం ఉంటుంది అన్నారు. అందుకే క్రీస్తు ఇతరుల దోషాలు ఎంచకు, ఎంచితే భగవంతుడు నీ లోపాలు ఎంచుతాడు అని సాటివారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు. పక్కవారి కంట్లో నలుసు తీసే ముందు నీ కంట్లోని దూలాన్ని తొలగించుకో అన్నారు.